హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనమైతే మన డీజే డ్రోన్ ఏదైతే ఉందో దాన్నైతే మన ఇండియన్ వెబ్సైట్లో అదే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో అయితే మనమైతే దీన్ని రిజిస్టర్ చేయబోతున్నాం అనమాట. సో ఇంకెందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనము డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో ఐ వాంట్ టు యూజ్ యూఏఎస్ యాజ్ అన్ ఇండివిజువల్ అని అయితే రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ దానికంటే ముందు అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. మన ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ ఇచ్చి అయితే మనమైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ క్రెడెన్షియల్స్తో అయితే లాగిన్ అయ్యి, సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో కూడా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అకౌంట్లోకి లాగిన్ అయ్యే ముందు మనమైతే ఆపరేటర్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్లో నేనైతే ఆల్రెడీ నా ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నా కాబట్టి సో డైరెక్ట్గా నేను లాగిన్ చేశాను. మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో దానికైతే మీకు మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ పాన్ కార్డ్ కూడా వెరిఫై చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మీకు అకౌంట్ అయితే యాక్టివ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం యాడ్ యూఏఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే రెండు అప్లికేషన్స్ ఉంటాయి, D2 అండ్ D3. D2 అనేది న్యూ రిజిస్ట్రేషన్ కోసం, D3 అనేది ఉన్న డ్రోన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు యూజ్ చేసే అప్లికేషన్ ఫామ్ అనమాట. అండ్ ఇక్కడ మనకైతే ఒక పాపప్ వచ్చింది కదా ఇంతకుముందు, అదైతే మనకి పైలట్లా రిజిస్టర్ చేసుకోవడానికి, లైక్ దానికైతే మనకి లైసెన్స్ ఉండాలి. అండ్ ప్రస్తుతానికి మన డ్రోన్ అయితే నానో డ్రోన్ కిందకు వస్తుంది కాబట్టి దానికైతే మనకి పైలట్ లైసెన్స్ అయితే అవసరం లేదనమాట. ఒకవేళ అది 250 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు డెఫినెట్గా అయితే డ్రోన్ ఎగరేయడానికి అయితే మీరు పైలట్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం జస్ట్ మన డ్రోన్ అయితే ఇండియన్ వెబ్సైట్లో అయితే రిజిస్టర్ చేస్తున్నాం, లైక్ కార్ని ఎట్లా మనం అయితే రిజిస్టర్ చేస్తామో అట్లా. అండ్ మీరు వెబ్సైట్లో చూసుకుంటే ఈ మ్యాప్ ఏదైతే ఉందో అదైతే మీకు రెడ్ జోన్స్, గ్రీన్ జోన్స్, ఎల్లో జోన్స్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు కూడా డెఫినెట్గా అది మ్యాప్ని అయితే చూసుకొని డ్రోన్ ఎగరేయండి. ఎందుకంటే రెడ్ జోన్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ జోన్, అక్కడైతే మనము డ్రోన్ అయితే ఎగరేయకూడదు అనమాట. సో మన డ్రోన్ని ఫస్ట్ రిజిస్టర్ చేయడానికి ఈ యుఏఎస్ మోడల్ యాడ్ ఏ యుఏఎస్ అని చెప్పి ఇందాక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కదా, అక్కడికి వెళ్ళి యాడ్ ఏ యుఏఎస్ మోడల్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. అందులో మన మ్యానుఫ్యాక్చరర్, నాదైతే DJI కాబట్టి నేను DJI అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అదే నేమ్తో చాలా ఉంటాయి, బట్ ఏదో ఒకటైతే మీకు డెఫినెట్గా అయితే క్లిక్ చేస్తే అదే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట వెబ్సైట్. సో నాది DJI Mini 4 Pro కాబట్టి ఆ నేమ్తోనే 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనైతే ఒకటి దాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ అయిందనమాట. అది సెలెక్ట్ అయిన వెంటనే ఈ స్కై వెబ్సైట్లో సీరియల్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, అవైతే మీకు ఎట్లా దొరుకుతాయి అంటే సింపుల్గా మన డ్రోన్ని ఇంకా రిమోట్ని పేర్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే. సో రెండింటిని స్విచ్ ఆన్ అయితే చేద్దామన్నమాట. ఇది ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఉంది. నెక్స్ట్ మన RC కంట్రోలర్ ఉంది కదా, అది RC1 కంట్రోలర్ కానీ RC2 కంట్రోలర్ కానీ అయితే మీకైతే అందులోనే డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ RC1 కంట్రోలర్ అయితే అది మీరు మొబైల్కి లింక్ చేసిన తర్వాత మీకైతే డీటెయిల్స్ వస్తాయి. సో రిమోట్ అయితే ఆన్ అయిపోయింది గైస్. మన డ్రోన్ని జాగ్రత్తగా పక్కన అయితే పెట్టుకోండి. సో ఇది చెక్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రోన్ అయితే ఎగరకుండా చూసుకోండి. బై మిస్టేక్ ఎగిరిందా ఇంట్లోనే మీకు డ్రోన్ అయితే క్రాష్ అవుతుంది అన్నమాట. సో మనకైతే డ్రోన్ ఇంకా ఇది లింక్ అయితే అయిపోయినాయి. మనకైతే డ్రోన్ ఇంకా RC అయితే లింక్ అయినాయి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్లోకి వెళ్ళి ఇందాక డ్రోన్ ఆన్ అయింది అనుకున్నా, కాకపోతే ఇప్పుడు ఆన్ అయింది.
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మనకి రైట్ సైడ్ 3 డాట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు ఇట్లా ఆప్షన్స్ చూపిస్తుంది. అక్కడైతే ఈ అబౌట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే అయితే మీకైతే ఐడి నెంబర్స్ అయితే సీరియల్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది చూసారా వెబ్సైట్లో. అదనేది మీకు రిమోట్లో అయితే కనిపించదు. దానికోసం మనం ఏం చేయాలంటే డిజిటల్ స్కై కాదు, సారీ, DJI వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడైతే మన డ్రోన్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు యాక్టివ్ అయింది ఆ డీటెయిల్స్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. సో DJI వాళ్ళ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఇనీషియల్గా డ్రోన్ తీసుకున్నప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే లాగిన్ చేశారో సో ఆ ఈమెయిల్ ఐడి అయితేనే ప్రొవైడ్ చేయండి. సో అప్పుడే మన డీటెయిల్స్ అయితే అక్కడ ఆల్రెడీ ఉంటాయి అన్నమాట. సో డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి తర్వాత అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత అయితే మనం ఎంటర్ చేసిన తర్వాత అయితే మన అప్లికేషన్ అయితే ఫస్ట్ సబ్మిట్ అవుతుంది అనమాట. ఆ అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నట్టు గెట్ ట్రాన్స్ఫర్, సో ఆ గెట్ ఆర్ ట్రాన్స్ఫర్ యూఏఎన్ అనే ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మన అప్లికేషన్ అయితే ఇందాక మనం సబ్మిట్ చేసింది ఆల్రెడీ ఉంటుంది. అక్కడ మీరు అప్లై యూఏఎన్ అనేది ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై యూఏఎన్ అని క్లిక్ చేసిన తర్వాత మనమైతే డ్రోన్ ఇమేజెస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, టాప్ వ్యూ నుంచి అక్కడైతే మీకు ఆప్షన్స్ చూస్తుంటాయి. దాని ప్రకారంగా అయితే మీరు ఇమేజెస్ అయితే అప్లోడ్ చేయాలి. ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి మీరైతే డ్రోన్ పక్కన స్కేల్ అయితే యూజ్ చేయండి. దానివల్ల డ్రోన్ సైజ్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. నేనైతే ఆల్రెడీ తీసుకున్న ఇమేజెస్ అయితే అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఫైనల్గా ఆ D2 ఫామ్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఒకసారి రివ్యూ కోసం ఇట్లా ఉంటుంది. అప్లికేషన్ అంతా కరెక్ట్గా థరోగా చెక్ చేసుకున్న తర్వాత కింద మేక్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేయండి. సో ఇదైతే మనకి బేసిక్ ఫేర్ 100 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో దాన్ని అయితే మీరు క్రెడిట్ కార్డ్ త్రూ పే చేసుకోవచ్చు, యూపీఐ త్రూ కూడా పే చేసుకోవచ్చు అనమాట. నేనైతే యూపీఐ నుంచి అయితే పే చేశాను. అది కన్ఫర్మ్ చేయడానికి మనమైతే లాగిన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అవన్నీ తరోగా చెక్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ అని అయితే క్లిక్ చేసిన తర్వాత అదైతే మనకి వెబ్సైట్ పేమెంట్ గేట్వేకి రీరూట్ చేస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మనమైతే పేమెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయడానికి ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టి బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే మోటివేషన్లా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, పేమెంట్ చేసిన తర్వాత మనకైతే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే తప్పకుండా డౌన్లోడ్ అయితే చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే అదే మనకి ఒక రకమైన బిల్ ఆర్ ఇన్వాయిస్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట.
పేమెంట్ అయిన తర్వాత మనకి వెబ్సైట్ అయితే మెయిన్లోకి అయితే మీకు రీరూట్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనది యాక్టివ్ నెంబర్ ఆఫ్ యూఐఎన్స్ అని 1 అయితే చూపిస్తుంది కదా. సో అక్కడైతే మనది ఆల్రెడీ యూఐఎన్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, కంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ డ్రోన్ ఇట్లా రిజిస్టర్ అయితే చేసుకొని ప్రశాంతంగా అయితే మీరు ఫ్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు కొన్ని చోట్ల పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది కదా, లైక్ ఎల్లో జోన్స్లో. ఆ టైంలో ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.